హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ హర్రర్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఆ రోజు జరిగిన అది తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు చెమటలు పట్టి భయం భయంగా అనిపిస్తుంది. ఒకరోజు మేము బాక్రాపేటకు బయలుదేరాం కడప నుంచి. అలా అలా కారులో వెళుతూ అక్కడ చెట్లు బాగా ఉన్నాయి. అటు రోడ్డుకి ఇరువైపులా చెట్లు అవన్నీ ఉన్నాయి. మేము త్వరగా రావాలని బయలుదేరాం. బాగా చీకటి అయిపోయింది, మంచి రాత్రి అయిపోయింది. అట్లా అట్లా చూసుకుంటూ బాగా చెట్లను ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. అంతలో ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని జుట్టంతా విరబోసుకొని ఒక చోట చలి కాచుకుంటూ కనిపించింది. ఈ టైంలో ఎందుకు ఈమె ఇక్కడ చలి కాచుకుంటుంది? అసలు ఈమె ఎందుకుంది ఇక్కడ అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అంతలో ఆమె చేతిలో ఉన్నట్టుండి ఇది జాంపళ్ళ బుట్ట ఉంది. జాంపళ్ళు నిగనిగలాడుతూ పెద్ద పెద్ద జాంపళ్ళు, అబ్బా ఎంత బాగున్నాయి అనుకుంటూ, ఇంత మంచి జాంపళ్ళ బుట్ట పట్టుకొని ఎందుకుందేమో ఇక్కడ అనుకుంటున్నాను. అంతలో ఆమె అట్లే ఉన్నట్టుండి మా వైపే బుట్ట పట్టుకొని తెల్ల చీర కట్టుకొని రాసాగింది, జుట్టు విరబోసుకొని. అలా అలా వస్తుండగా ఆమె తలలో ఉన్నట్టుండి జాజి పూలు కనిపిస్తున్నాయి. తల నిండా జాజి పూలు పెట్టుకొని తెల్ల చీరలో జుట్టు విరబోసుకొని ఎంతో వయ్యారంగా జాంపళ్ళ బుట్ట పట్టుకొని మా వైపే రాసాగింది. ఈమె టైంలో జాంపళ్ళు అమ్ముతుందా ఏమి కొంపదీసి అనుకుంటూ ఉన్నాను. దగ్గరగా వస్తూ ఉంది. అంతలో కార్ కిటికీ డోర్ దగ్గరకు వచ్చింది. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. జాంపళ్ళు ఇట్లా పట్టుకొని చేత్తో తిప్పుతూ నా వైపే చూస్తూ, ఏం కొంటావా అంది. ఏంది? ఆమె వైపు చూశాను. చూస్తే విచిత్రంగా నల్లని ఆ కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళతో గుడ్లగూబల్లాగా ఉన్నాయి కళ్ళంతా. జుట్టు విరబోసుకొని ఒక విధమైన నవ్వుతో మళ్ళీ అడుగుతోంది, ఏం కొంటావా? జాంపళ్ళు అంటోంది. నాకు ప్రాణాలు పైనే పోయాయి. దిగులుతో ఆలోచనలో పడ్డాను. అంతలో మా వాళ్ళు ధైర్యం కూడగట్టుకొని ఆ వైపే చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఉన్నట్టుండి కారు ముందుకు వచ్చేసింది. అదే అలా ఆమె వెంటనే కారు ముందుకు ఒక 2 పర్లాంగుల దూరంలో ఉంది. డోరు కిటికీ దగ్గర ఉన్నామా ముందుకు ఎలా వచ్చింది ఎంత దూరం అనుకుంటూ ఆశ్చర్యపోయాము. మళ్ళీ వస్తోంది, చేతులు ఊపుతూ, మళ్ళీ పక్క నవ్వుతూ, గజ్జల శబ్దం చేస్తూ, విచిత్రంగా నడుస్తూ వస్తోంది మా వైపు. ఉన్నట్టుండి కాళ్ళు చేతులు పైన కనిపిస్తూ ఉన్నాయేమో. ఏందో గాల్లో తేలిపోతూ కాళ్ళు చేతులు వేళ్లాడుతూ కనిపిస్తున్నాయి. ఆ జాంపళ్ళ బుట్ట మాయమైపోయింది. ఇదేమి చిత్రం, జాంపళ్ళ బుట్ట మాయమైపోయింది అని చుట్టూ చూశాము. చుట్టూ పొదల్లో చూశాము. ఎవ్వరు ఏమీ అలికిడి లేదు. కేవలం ఈ ఒక్క మనిషి ఇక్కడ ఏం చేస్తుంది? ఏమో నిజంగా మనిషా దయ్యమా అనుకుంటూ, మనిషి కాదేమో, గాల్లో తేలుతుందంటే ఏమో ఖచ్చితంగా దయ్యమే అయి ఉంటుంది అనుకుంటూ ఒళ్ళులో వణుకు పట్టసాగింది నాకు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని మా వాళ్ళకు సైగ చేశాను. మా వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా వెనక్కి తోసుకుంటూ అలాగే వెళుతున్నాం. అంతలో ఒక ముసలి ఆమె నవ్వు, నాయనా కొడక, ఏదో నాకు కొడక అంటూ ఉంది. ఎవరి ముసలామా, ఇందాక వయసాం కదా కనపడింది అని వింత విచిత్ర అరుపులు, ఏం పలకవా అంటూ ఉంది. ఓయమ్మ, ఇది అసలు ఇక్కడ రావడం మనం లేట్ చేశాము. అప్పుడు టైం చూస్తే 11:30 అయింది. మేము అంతవరకు 10:30 అనుకున్నాము. అప్పుడు ఏం చేసేది ఏం లేక, ముందుకు వెళ్ళలేక మెల్లమెల్లగా వెనక్కి వెళుతూ ఉండగా ఆ ఆకారం మెల్లమెల్లగా మాయమవుతూ కాసాగింది. మెల్లమెల్లగా అక్కడేదో మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. జుట్టు విరబోసుకొని నవ్వుతూ చేతులు చాస్తూ మళ్ళీ మమ్మల్ని పిలుస్తూ ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన భయానక ఘటన.
ఆ రోజు తెల్లారి నాకు 104 డిగ్రీల జ్వరం వచ్చేసింది. ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.